హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ ముత్యాలు వెళ్ళామండి. ఇక్కడ చిన్న కాశీలాగా అంటారు. ముక్తేశ్వరంలో ఇవాళ శివరాత్రి తిరునాళ్ళకి వెళ్ళాము. అక్కడ తీసిన వీడియో ఇది. చూడండి, మా పిల్లలు వెళ్తుంటే రండమ్మ అంటే మా అబ్బాయి నేను కూడా వెళ్ళాము. వెళ్ళి కాసేపు అటు తిరిగి అడుగు మా అబ్బాయి, మా మనవరాళ్ళు, మా అమ్మాయి, మా అల్లుడు వీళ్ళందరూ కలిసి వచ్చాము. కలిసి వెళ్ళాము. ఇంకా మా ఏపురాలు ఎక్కడుందో కనపడలేదు, ముందు నడుస్తున్నారు అనుకుంటా. అందరం వెళ్ళాము కారు వేసుకుని. కారు ఇంత దూరంలో పెట్టి నడుచుకుంటూ వెళ్ళాము. మేము వెళ్ళినప్పుడు కొంచెం 9ంటికి అట్లా వెళ్ళాం కదా, బాగానే ఉంది. తర్వాత 11 అయిన కాడి నుంచి అసలు ఎండ విపరీతంగా వేసేసింది. అసలు ఎంత బాధ అనిపించిందో. గుడి దగ్గరికి వెళ్దాం అనుకున్నారు వీళ్ళు. గుడిలోకి వెళ్ళబోయి మళ్ళీ కృష్ణానదిలో దిగి వద్దామని చెప్పి ఇటు గుడి వైపు నడిచిన వాళ్ళు కూడా మళ్ళీ ఇటు వచ్చారు కృష్ణానదికి. కృష్ణానదిలోకి వచ్చి స్నానాలు అయిపోయాక మళ్ళీ గుళ్ళోకి వచ్చారు. అదిగో మా అబ్బాయి కనపడ్డాడు అక్కడ. మా పెద్దల్లుడు గారు బావ గణపారం, వాళ్ళ బావగారు కనపడితే మాట్లాడుతున్నాము. నా కొడుకు వరుస. ఆయనతో మాట్లాడాక మళ్ళీ ముందుకెళ్ళాం మేము కృష్ణానది వైపు. కృష్ణానదిలో అసలు సందే లేరు జనం. చూడండి ఎలా ఉన్నారు. మాకు పైనుంచి భయం వేసింది, అంత ఖాళీ లేకుండా ఉండారండి జనం అని. సందే లేదు అసలు. కింద కృష్ణానదిలో పిండ ప్రదానాలు చేస్తున్నారు పెద్దవాళ్ళు చనిపోయిన వాళ్ళకి. సరే అని మేము కిందకంట దిగలేదు, మా అబ్బాయి నేను. వాళ్ళు వెళ్తున్నారు కిందకి. సర్లేని కొంచెం దూరం మేము కిందకి వెళ్ళాము. వెళ్ళి మేము పైన నుంచున్నాక మా అమ్మాయి వాళ్ళు అందరూ కృష్ణానదిలోకి దిగి వచ్చారు. మేము దగ్గరికి వెళ్ళలేదుగా, వీడియో తీయలేదు అంత జనంలో. మేము ఇక్కడ నుంచుని ఈ పిండ ప్రదానాలు చేసే వాళ్ళందరినీ తీసుకున్నా నేను వీడియో. చూడు అసలు ఎంతమంది పెడుతున్నారు, ఎంత జనం వచ్చారో అసలు. చాలా అసలు ఎంత ట్రాఫిక్ జామ్ అయిపోయింది అసలు. ఇగో పిండ ప్రదానాలు చూడండి ఎలా పెడుతున్నారు. పెద్దవాళ్ళకి చనిపోయిన వాళ్ళకి పెడతారు. మేమైతే పెట్టలేదులే ఎవరికి, కానీ ఇంకా మా ఏప్రాల వాళ్ళు కూడా పెట్టలేదు. ఇంకా అందరూ వచ్చిన వాళ్ళందరూ అట్లా పెడతారంట పెద్దలకి. మా అబ్బాయి అదే చూస్తున్నాడు వాళ్ళని. మేము కిందకంట దిగలేదు కృష్ణానదిలోకి. ఊరిని వీడియో చేద్దామని చెప్పి వెళ్ళాము. వెళ్ళి కేసీపీ ఫ్యాక్టరీ వాళ్ళు భోజనాలు పెడుతున్నారు. చూడండి ఎంత జనము, పైనుంచి దిగుతున్నారు, కింద ఉన్నారు. ఆ ఫ్యామిలీ అనుకుంటా, పెద్ద ఫ్యామిలీ. చూడండి ఎంత రౌండ్ అప్గా కూర్చున్నారు అక్కడ. అసలు అక్కడ 4-3 టెంట్లు వేశారు, పెద్ద పెద్ద టెంటులు సరిపోలే. ఎండలోనే ఉన్నారు జనాలు. ఎంతమందో అసలు. చుట్టుపక్కల పల్లెటూర్లన్నీ వచ్చారు, ఇటే వచ్చారు. వల్లభి, గండ్రాయి, ఇటు దేశపాలెం, మంగోలు, ఇటు గణపారం, కోదాడ పక్కన ఊళ్ళు కూడా ఇటే వచ్చారు. చాలామంది వచ్చారు అసలు. ఇదే ఫస్ట్ టైం నేను అంతమందిని చూడటం. ఇదివరకు ఒకసారి వెళ్ళాను కానీ అంతమంది కనపడలేదు. ఇప్పుడు మాత్రం బాగా జనం అసలు విపరీతంగా వచ్చారు. మా పిల్లల కింద నుంచి వస్తున్నారు పైకి. అదే చూస్తున్నా, వాళ్ళ కోసం చూస్తున్నాం మేము. అదిగో ప్రియ, మా మనవరాలు, మనవడు, అల్లుడు, మా అమ్మాయి అందరూ ఇప్పుడు పైకి వచ్చారు. ఇంకా వాళ్ళు వచ్చాక మేమందరం కలిపి వచ్చాము. వీళ్ళేమో గుళ్ళోకి వెళ్ళారు, మేమేమో గుడి బయట ఉండి పుచ్చకాయ మొక్కలు తిన్నాము. ఇప్పుడు వచ్చారు బయటకు వాళ్ళు కృష్ణానదిలోంచి. బయటకు వచ్చి మేము వాళ్ళ గుళ్ళోకి వెళ్ళారని నేను మా అబ్బాయి వచ్చి ఇక్కడ కూర్చున్నాము. ఇక్కడ కొంచెం చల్లగా ఉందని చెప్పి ఈ వసారులో కూర్చుంటే మా అల్లుడు మనవడు కూడా వచ్చారు.
వచ్చి వాళ్ళు కూడా కూర్చున్నారు, మనవరాలు, అల్లుడు, మనవడు అందరూ వచ్చి కూర్చున్నారు. కూర్చున్నాక నేను కూడా కేసీపీ సిమెంట్ వాళ్ళు భోజనాలు పెట్టే దగ్గర ఉన్నామని చెప్పాం. వాళ్ళు ఫోన్లు చేస్తే అగో ఎదర టెంట్లు వాళ్ళయ్యే. ఇక అందరం కలుసుకున్నాం అక్కడ. ఈ మా గణపారం ఆవిడ మా మట్టయ్య వాళ్ళకు చుట్టాలంట. సర్లే అని అందరం కలుసుకున్నాక భోజనాల కాడికి వెళ్ళాము. భోజనాల లైన్లో నుంచి భోజనాల కాడికి వెళ్తే అక్కడ ఇవన్నీ చాలా బాగా అరేంజ్మెంట్ చేశారు. అసలు కేసీపీ ఫ్యాక్టరీ వాళ్ళకి హ్యాండ్స్ ఆఫ్. అసలు ఎంత బాగా చేశారంటే నిజంగా అన్ని రకాలుగా అట్లా క్రమశిక్షణగా అట్లా ట్రిప్పుల వారీగా మనుషులను వదలటం, లేకపోతే ఎరగదొక్కుంటారు. అందరం మనం తినేవాళ్ళమే, అట్లా ఎరగదొక్కకూడదు. వాళ్ళు చాలా డీసెంట్గా పెట్టారు. అసలు భోజనాలు మాత్రం ఎంత బాగా పెట్టారంటే చాలు అంతవరకు. ఒక చట్నీలు 2, మామిడికాయ చట్నీ, టమాటా చట్నీ, గారె, చక్కెర పొంగలి, అప్పడం, సాంబారు, పప్పు, దోసకాయ, పెరుగు. ఇంకంతకంటే ఎవరు తింటాం అసలు. చాలా బాగా ఉన్నాయి భోజనాలు కూడా, చాలా టేస్ట్ అనిపించినాయి. మా అబ్బాయి, నేను, మా అమ్మాయి అందరం వరుసగా కూర్చున్నాము. నేనే వీడియో తీయండి అన్న. తిన్నాక బయటకు వచ్చేసాము. వచ్చి బయలుదేరాము. 1 గంటకు బయలుదేరాము. బయటకు వచ్చి బయలుదేరిన కాంచి 2:30 వరకు మాకు ట్రాఫిక్ జామ్లో ఉండిపోయాము మేము. అసలు ఖాళీ లేదు. బస్సులు, కార్లు, బైకులు, ఆటోలు అసలు ఖాళీ లేదు. అసలు 1:30 కారులోనే కూర్చుని పోయాం మేము. 1:30 పట్టింది ఆ లైన్ క్లియర్ అయ్యేటప్పటికి. 2:30 అయింది మేము ఇంటికి వచ్చేటప్పటికి. అసలు ఎంత ట్రాఫిక్, అసలు నిజంగా అంత ట్రాఫిక్ నేను ఎప్పుడు చూడలేదు. ఈ సంవత్సరం బాగా జనాలు దేవుడి దగ్గరికి వెళ్ళారు. అంతా ఎంజాయ్మెంట్ చేసాం మేము కూడా. చాలా బాగా అనిపించింది. చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చూసి ఊరుకుంటున్నారు, లైక్ చేయట్లేదు. లైక్ కొట్టండి మీరు. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇట్లా లైక్ కొట్టి షేర్ చేసినందుకు. మీరు ఎవరు చేస్తున్నారో, ఈ వీడియోలు ఎక్కడ దాకా వెళ్తున్నాయో తెలియట్లేదు. మీరు కామెంట్లు పెడితే ఈ వీడియో ఎంత లెక్క వెళ్తుంది అనేది తెలుస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. మీరు చేస్తారని నమ్ముకున్నాను. వీడియో అందరికీ చేరేటట్టు మీరు ఎంత లెక్క వెళ్తుందో నాకు కూడా తెలియాలి కదా. అంత లెక్క వెళ్ళేదట్టు. అసలు ట్రాఫిక్ అంటే అంతసేపు ట్రాఫిక్లో ఉన్నంతసేపు తీశానండి నేను వీడియో. అసలు కార్లో ఉంటే మాకే అంత బాధ అనిపించింది. ట్రాక్టర్లు, బండ్ల మీద వెళ్ళేవాళ్ళు వాళ్ళు ఎంత ఇబ్బంది పడి ఉంటారు. అసలు అంత ఎండ కూడా బాగా తీసింది. కారులోని 1:30 కూర్చున్నాం మేము. వాళ్ళందరూ ఎండకు పడి పాపం. మేమైతే ఆ భోజనాల దగ్గర నుంచి గుళ్ళోంచి ఈ కారు కాడికి వచ్చేదాకా చెప్పులు లేవు మాకు. అరికాళ్ళు అంట్లు పోయినాయి. అసలు చెప్పులు వేసుకున్నా పోయేది అనిపించింది.